హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ పెట్టాను కదండి. ఇప్పుడు ఇది కుట్టడం మళ్ళీ వీడియో పెడుతున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ లాంగ్ ఫ్రాక్ కటింగ్లో మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. ఏదైనా సరే మీకు అర్థం కానప్పుడు నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకోసం కావాలంటే మళ్ళీ ఇంకో వీడియో చేస్తానండి, ఓకేనా? ఇప్పుడు ఇది కుట్టడం మొదలు పెడదామండి. మనం ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇలా పెట్టేసి మెడలు కుట్టుకోవాలి. మూలు తిరిగే దగ్గర కొంచెం చూసుకొని నీట్గా కుట్టుకోండి. ఇదిగో చూడండి, నెక్ కుట్టాం కదా. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. ఇదిగో చూడండి, నెక్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇటువైపుకి ఇలా తిరగవేసుకుందాం. మిషన్ కుట్టే వాళ్ళకి ఐడియా ఉంటుందిలేండి, కానీ కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇక్కడ మళ్ళీ పైన ఇంకో కుట్టు వేసుకుందాం. ఇలా చూసుకుంటూ నిదానంగా నెక్ అనేది కుట్టుకోండి, సర్దుకుంటూ నీట్గా. చూడండి నెక్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం చుట్టూ కుట్టేసుకుందాం. ఇలా అంతా చూడండి, నీట్గా ఇట్లా చుట్టూ కుట్టుకోవాలి మనం. నిదానంగా చూసుకుందాం. ఇలానే చుట్టూ అంతా కుట్టేసుకుందామండి. ఇప్పుడు కొంచెం చూపించాను కదా, వీడియోలో ఎంత ఇది మళ్ళీ. ఇదిగో అంతా కుట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసుకుందాం. ఇదిగో చూడండి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకున్నాం కదా కుట్టుకున్న తర్వాత. ఇప్పుడు మనం ఇక్కడ డాట్స్ వేసుకోవాలి. సెంటర్లో ఇలా ఫోల్డ్ చేస్తే ఇక్కడ డాట్ వచ్చింది. వీటికి డాట్స్ వేసుకుందాం. సేమ్ ఇలానే ఇటుపక్క కూడా సెంటర్లో, ఇది షోల్డర్ దగ్గర సెంటర్లో ఇలా పట్టుకొని ఇలా అంటే ఇక్కడ డాట్ వచ్చేసింది. ఇగో చూడండి, డాట్స్ అనేవి ఫ్రంట్ పార్ట్కి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కుట్టుకుందాం. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్. మనం ఇందాక ఎలా కుట్టుకున్నామో సేమ్ అలా ఇక్కడి నుంచి ఇలా రౌండ్గా నీట్గా కుట్టుకుందాం. ఇదిగో చూడండి, నేను నీట్గా ఇక్కడంతా కుట్టేశాను. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. ఇదిగో చూడండి, రౌండ్గా కుట్టేసి మధ్యలో కట్ చేశాను. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఇటువైపుకి ఇలా తిరిగేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా ఇలా తిరిగేసుకొని ఒక కుట్టు ఇక్కడ వేసుకోవాలి. చూపిస్తాను అది కూడా మీకు. ఇదిగో చూడండి, ఇలాగా తిరిగేసుకొని పై వైపున ఇట్లా నీట్గా రౌండ్గా మళ్ళీ కుట్టు వేసుకుందాం. ఇదిగో చూడండి, తిరిగేసి మనం అటు సైడ్కి ఇట్లా నీట్గా రౌండ్గా కుట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇటు సైడ్కి తిప్పాలి. ఇదిగో చూడండి, ఇటు సైడ్కి. ఈ రెడ్ క్లాత్ ఏంటంటే కొంచెం ఇది గుచ్చుకునిద్దని కొంచెం సపోర్ట్కి వేసానండి మధ్యలో, అంతే, అందుకే ఇది కనిపిస్తుంది. ఇదిగో చూడండి, ఇప్పుడు మనం చుట్టూ దీన్ని కుట్టుకొని ఇందాకట్లా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా కుట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కటింగ్ చేసేసుకుందాం చుట్టూ.
ఇదిగో కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం డాట్స్ వేసుకుందాం. ఇది ఇట్లా పట్టుకుంటే సెంటర్కి డాట్ అనేది వచ్చింది. ఇక్కడ సెంటర్కి ఇలా పట్టుకుంటే ఇక్కడ డాట్ వచ్చింది. డాట్స్ వేసుకుందాం. చూడండి డాట్స్ కూడా వేసుకున్నాము. బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కుట్టుకుందామండి. ఇదిగో ఇది పై వైపున హ్యాండ్స్కి దీన్ని ఇలా వేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక కుట్టు వేసుకొని అటు తిప్పేసుకుందాం. ఇలా నీట్గా కుట్టుకుందామండి. ఇలా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇటు సైడ్కి వేసుకోవాలి. ఇలాగ పై వైపుకి మనం తిరగ వేసుకున్నాం కదా, ఇప్పుడు పైన ఇక్కడ పైన ఒక కుట్టు వేసుకుందాం. నీట్గా ఉండేది, కొంచెం చూసి వేసుకోండి. నీట్గా స్ట్రైట్గా వచ్చేటట్టు ఇలా నిదానంగా చూసుకొని స్ట్రైట్గా వేసుకోండి కుట్టు అనేది. ఇప్పుడు మళ్ళీ ఇలా అని పైన నుంచి మళ్ళీ ఇంకొక కుట్టు వేద్దామండి. ఇదిగో చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ కుట్టేసాం కదా, ఇప్పుడు దీన్ని ఇటు సైడ్కి తిప్పుకొని చుట్టూ కుట్టేసుకోవాలి. మళ్ళీ అంతా చుట్టూ కుట్టుకుందాం. ఇదిగో చూడండి, చుట్టూ కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదంతా కట్ చేసుకుందాం. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇది మనం ఇలా కుట్టుకున్నాం కదా, ఇలానే రెండో హ్యాండ్ కూడా ఇలానే కుట్టుకుందాం. వీడియో లెంత్ అయిపోతుందండి మొత్తం పెట్టడానికి, అది కుట్టేస్తాను నేను. చూడండి హ్యాండ్స్ రెండు అయిపోయినాయి. ఇప్పుడు మనం జాయింట్ చేసుకుందాం అన్నీ. ఫ్రంట్ పార్ట్ అండి, ఇప్పుడు మనం దీనికి బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసి ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు వేసుకుందాం. ఇక్కడ ఇదిగో చూడండి, నేను జాయిన్ చేసేసాను. ఫ్రంట్ బ్యాక్ రెండు జాయిన్ చేశాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, సెంటర్కి ఇలా సెంటర్కి పట్టుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాం కదా, దీన్ని ఇక్కడ షోల్డర్ పైన ఆ సెంటర్ డాట్ కరెక్ట్గా అక్కడ వచ్చేటట్టు పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్ అనేది మొత్తం మనం కుట్టుకుందాం. ఒకటి చూపిస్తానండి మీకు, రెండోది నేను కుట్టేస్తాను, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంది, ఇలా కట్ చేసుకోండి. నీట్గా ఉంటుంది. ఇదిగో హ్యాండ్ అనేది జాయింట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు మనం రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకుందాం. ఇలానే చూడండి, హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకుందాం. ఇప్పుడు మనం వచ్చేసి ఇది రెడీ అయిపోయింది కదండి, ఇప్పుడు కుచ్చులు పెట్టాలి కదా, శారీ తీసుకుందాం. ఇదిగో చూడండి, ఇప్పుడు మనం లైనింగ్ తీసుకున్నాం కదా, ఈ లైనింగ్ ఇలా కుచ్చులు పెట్టుకుందాం. 1 ఇంచుకి 1 ఇంచుకి. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలేసేయండి. ఇక్కడ నుంచి ఇలా కుచ్చులు పెట్టుకోండి. ఇలాగ నీట్గా ఇలా అనుకుంటూ చూడండి ఎంత బాగా వస్తున్నాయో కుచ్చులు అనేవి. ఇలా అంతా పెట్టేసుకుందామండి కుచ్చులు. ఇప్పుడు చూడండి, కుచ్చులు అనేవి అన్నీ నీట్గా వచ్చేసినాయి. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇలానే రెండో దానికి కూడా పెట్టుకుందాము. ఇప్పుడు ఒకటి పెట్టాం కదా, ఇప్పుడు దీనికి పెడదాం.
ఇదిగో చూడండి, రెండో దానికి కూడా కుచ్చులన్నీ పెట్టేశాను. ఇదిగో రెండోది. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఇలానే కుచ్చులు పెట్టుకుందాం నీట్గా. ఇదిగో మనం ఇప్పుడు మెయిన్ క్లాత్ ఇందాట్లాగే ఇటు కొంచెం వదిలేద్దామండి. వదిలేసి ఇక్కడ ప్లెయిన్గా వదిలేయాలి కొంచెం. ఇప్పుడు ఇలా వదిలేసి మళ్ళీ కుచ్చులు పెట్టుకుందాం నీట్గా. ఇది కొంచెం లేసినట్టు ఉంటుందండి, పట్టుది కదా, బుట్టలాగా ఉంటుంది. ఈ శారీస్ ఇలానే ఉంటాయి, మనం ఏం చేయలేం వాటికి. మనం కుచ్చులు అనేవి నీట్గా 1 ఇంచుకి 1 ఇంచుకి నీట్గా కుచ్చులు పెట్టడమే. ఇప్పుడు మనం ఇలా మొత్తం నీట్గా అంతా పెట్టేసుకుందామండి. వీడియోలో ఎంత అయిపోతుంది. ఇదిగో చూడండి, ఇది కుచ్చులు పెట్టాం కదండి. శారీ అనేది ఈ క్లాత్ ఇలా లెగుస్తుందండి బుట్టలాగా. అందుకని నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కుచ్చులు మనకు నీట్గా కనిపించాలి కదా, కుట్టినా అందంగా ఉండాలి. ఇదిగో చూడండి, నేను పైన ఇక్కడ దాకా ఒక కుట్టు వేస్తున్నాను, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక కుట్టు. ఇలాగ చూడండి, ఫ్రిల్స్ పెట్టిన కాడల్లా కుట్టేసాను నీట్గా. ఇప్పుడు ఇలానే ఇదంతా కూడా వేస్తున్నానండి. ఇదిగో చూడండి, నేను ఇలాగా లెగవకుండా కుట్టు వేసానండి అంతా. సేమ్ ఇలానే ఇప్పుడు అది కూడా కుట్టుకుందాం. ఇదిగో చూడండి, రెండోది కూడా ఇలా అంతా నీట్గా ఇక్కడ వరకు ఇలా కుట్టేసానండి. ఇప్పుడు మనం జాయిన్ చేసేసుకుందాం అన్నీ. ఇదిగో చూడండి, దీనికి ఇప్పుడు మనం ఇలా పెట్టుకొని జాయింట్ అనేది చేసేసుకోవాలండి. ఇది ఇలా పెట్టుకొని దీనిపైన మళ్ళీ మనం లైనింగ్ పెట్టుకొని జాయింట్ చేసుకోవటం. ఇలా చూసుకుంటూ ఒక కుట్టు అనేది ఇలా వేసేసుకోవాలి. ఇదిగో చూడండి, నేను లైనింగు మెయిన్ క్లాత్ రెండు కలిపి జాయింట్ అనేది చేసేసాను. ఇదిగో ఇలా ఒక కుట్టు వేసేసాను, మీరు కూడా అలానే వేసుకోండి. ఇదిగో చూడండి, నేను రెండు వైపులా జాయింట్ చేసుకున్నాను. ఇలాగా ఫ్రంట్ బ్యాక్ రెండు జాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి కుట్టు అనేది ఇలా స్ట్రైట్గా వేసేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు మనం ఇలా పెట్టుకొని కొలతల ప్రకారం స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకుందాం. చూడండి, ఇలానే ఇటు సైడ్ కూడా ఒక కుట్టు వేసుకోండి. ఇంతేనండి, ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. ఈ ఫ్రాక్ ఎలా ఉంది ఏంటి అనేది షార్ట్ వీడియోలో మీకు పెట్టి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.